మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అని రాజగోపాల్పేట ఎస్సీ ఎండి ఆసిఫ్ తెలిపారు. యువత చిన్నపాటి ఆనందం కొరకు డ్రగ్స్ అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ ఆసిఫ్ కోరారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు రాజగోపాల్పేట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎండి ఆసిఫ్ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం విద్యార్థులకు, ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టి డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని పిలుపునిచ్చారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారని, కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నంగునూరు మండల పరిధిలోని నంగునూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పిల్లలందరికీ డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ డ్రగ్స్కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగలరు. దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరన్నా గంజాయి సేవించిన, అమ్మిన, ఎటువంటి అది ఉన్నా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మన మండలం మొత్తం గంజాయి రహిత మండలంగా ఏర్పాటు చేద్దాం. ఇందులో ప్రజలందరూ మరియు విద్యార్థులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.